గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోందా? మూసీ బాధితులకు అండగా ఉంది అందుకేనా? ఈసారి కాషాయ దళం టార్గెట్ మేయర్ పీఠమేనా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమనే తెలుస్తోంది. గతంలో 48 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి మేయర్ పీఠంపై కన్నేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది కాషాయి పార్టీ. ఇంతగా సీనియర్లు అందరూ ఒకే తాటిపైకి రావడానికి కారణమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. చేతికొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజకీయంగా ముందుకు దూసుకువెళ్లడమే రాజకీయ పార్టీల వ్యూహం. తాజాగా గ్రేటర్ హైదరాబాద్లో కాషాయ పార్టీకి అలాంటిదే ఒక అస్త్రం దొరికింది. అదే మూసీ ప్రక్షాళన. కాంగ్రెస్ సర్కార్ చేపట్టబోయే మూసీ ప్రక్షాళన కార్యక్రమంలో చాలా మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ గళమెత్తింది. వాస్తవానికి దీనిపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మొదటిసారి గొంతెత్తింది. తాజాగా బీజేపీ దీనిపై దూకుడుగా వ్యవహరిస్తోంది. 2 రోజుల పాటు పార్టీలోని సీనియర్లు 9 బృందాలుగా ఏర్పడి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించి అక్కడ నివాసితుల ఇబ్బందులు తెలుసుకున్నారు. మూసీ ప్రక్షాళన వలన ఎవరెవరికి నష్టం జరగనుందో వివరాలు సేకరించారు. రేపు మూసీ బాధితులతో ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ క్రతువులో సీనియర్లు అందరూ పాల్గొనడం విశేషం. రాష్ట్ర పార్టీలో మొన్నటి వరకు సీనియర్లది తలోదారి మాదిరి ఉండేది. కేంద్ర పార్టీ ఆదేశాలతో ఇప్పుడు అందరూ ఏకతాటిపై నడుస్తున్నారు. దానికి కారణం రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో బీజేపీ స్థానాలు దక్కకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో మంచి ఫలితాలనే రాబట్టింది. 8 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో తెలంగాణలో బలమైన పార్టీగా తాము కూడా రేసులో ఉన్నట్లు నిరూపించుకుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ దూకుడుగా ముందుకు వెళుతోంది. ప్రధాన ప్రతిపక్ష తరహాలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ అధికార పార్టీకి సవాళ్లు విసురుతోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ గురిపెట్టింది. వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని ఆ పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో కాషాయ పార్టీ 48 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంతగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించలేదు. ఈ విషయంలో నాటి పార్టీ రాష్ట్ర సారథి బండి సంజయ్ పాత్ర ఎంతో కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈసారి ఇంకా ఎక్కువ స్థానాలు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కమలదళం ఉవ్విళ్లూరుతోంది. అవసరమైతే ఎన్డీఏ కూటమిలోని పార్టీల మద్దతు కూడా కోరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఎన్నడూ లేని విధంగా సీనియర్లు అంతా ఒకే మాట మీద నిలబడుతున్నారు. మరోవైపు ఏపీలో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన పార్టీలు ఉన్నాయి. దీంతో టీడీపీ జనసేన పార్టీలను కలుపుకొని గ్రేటర్ ఎన్నికల్లో గట్టి ఓటు బ్యాంక్ ఉంది. ఆ పార్టీల అండదండలు ఉంటే గ్రేటర్లో విజయం నల్లేరుపై నడకే అవుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్లుగా గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ హవా కొనసాగుతూ వచ్చింది. రాజకీయంగా బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏది చెబితే అదే గ్రేటర్లో కీలకంగా మారేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గ్రేటర్లో క్రమంగా బీఆర్ఎస్ తన ప్రాబల్యాన్ని కోల్పోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో గ్రేటర్లోని కొందరు ఎమ్మెల్యేలతో పాటు క్యాడర్ కూడా పార్టీని వీడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రేటర్లో ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో బీఆర్ఎస్కి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ సహా పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. దీంతో గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది. గ్రేటర్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్లోని కీలక నేతలు ఆ పార్టీని వీడే అవకాశాలున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన హైడ్రా పేరుతో హడలెత్తిస్తోంది. ముఖ్యంగా నగరంలో చెరువులు, నాళాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. ఈ పరిణామం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. మరో ఏడాదిలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు, మూసీ సుందరీకరణకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నది విశ్లేషకులను సైతం వేధిస్తున్న ప్రశ్న. గ్రేటర్ పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ తీరుపై గ్రేటర్ వాసుల్లోనూ వ్యతిరేకత పెరుగుతోంది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. గ్రేటర్ పరిధిలో ఎక్కువగా సెటిలర్స్ ఉన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో స్థిరపడిపోయారు. వీరంతా ఎక్కువ శాతం టీడీపీ, జనసేన మద్దతుదారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది గ్రేటర్ ఎన్నికల్లోనూ 3 పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో జనసేనకు గ్రేటర్ పరిధిలో బాగానే ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉండడంతో జనసేనకు తెలంగాణలో కూడా బేస్ పెరిగింది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గ్రేటర్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీలో లేనట్లయితే ఆ పార్టీ మద్దతుదారులు కాంగ్రెస్కే ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్లో కమ సామాజిక వర్గం నేతలు ఈ దిశగా ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేన టీడీపీతో కలిసి పోటీ చేస్తేనే బాగుంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. 2 పార్టీలను కలుపుకొని గ్రేటర్ ఎన్నికలకు వెళితే మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం సాధ్యమవుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండడంతో ఆ సమయానికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారతాయో వేచి చూడాల్సిందే.